హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశులు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కజ్జికాయలు. ఇంట్లోనే కజ్జికాయలు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. నేనైతే కేజీ పప్పులు తీసుకొని ఇలా పప్పుల పొడి కొట్టుకున్నాను అనమాట. మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. కేజీ పప్పులకి నేను కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 3 లేదా 4 కొబ్బరిని ఇలా పొడుగ్గా తురుము పట్టుకున్నాను అనమాట. ఇవి బాగా పొడుగ్గా రావాలి, సన్నగా తురుముకోకుండా బాగా పొడుగ్గా తురుముకుంటే బాగుంటుంది. అలాగే జీడిపప్పు, ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అది టేస్ట్ కోసం బాగుంటుంది అనేసి నేను ఇదేం వేంపలేదు, ఏం లేదు, పచ్చిదే. అండ్ ఇంకా నెయ్యి కూడా ఇందులో వేసి కలుపుకోవడానికి నెయ్యి కూడా తీసుకోవాలన్నమాట. బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే కనుక ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది, బాగా పప్పల పొడిలో కలుస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఆ పప్పల పొడిలో ఇప్పుడు ఆ బెల్లం ఏదైతే పగలగొట్టుకొని ఉన్నానో అలాగే ఈ కొబ్బరి అన్నీ మొత్తం ఫస్ట్ కొబ్బరి వేసి బాగా కలిపేసి పట్టేటట్టుగా ఎందుకు కొబ్బరి అంటే ఈ కొబ్బరిలో ఆయిల్ కంటెంట్ ఉంది కదా, అది బాగా పప్పల పొడికి పడుతుంది అనేసి ఫస్ట్ నేను కొబ్బరి కలుపుతున్నాను. లేదంటే బెల్లం వేసామంటే కొబ్బరి బెల్లం కచ్చుకొని పోతుంది, సరిగా కలవదు. అందుకని నేను ఫస్ట్ కొబ్బరి తురుము వేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. అంతా బాగా కలిసిపోయేటట్టుగా కలపాలి, ఎక్కడే కానీ ఉంటలు లేకుండా. తర్వాత నేను అందులోకి ముందుగా పగలగొట్టి పెట్టుకున్నాను కదా, మిక్సీ పట్టి పెట్టుకున్నాను, ఆ బెల్లం కూడా ఇలా అనుకుంటూ ఉంటలు లేకుండా చేత్తో వేయాలన్నమాట. వేసి బాగా కలపాలి ఆ బెల్లాన్ని. బెల్లం బాగా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పొడి ఉంటుంది కదా, మనం ఇంకా కావాలంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. ఇంకా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి, ఉంటలు లేకుండా అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట.
అందులోకి నెయ్యి వేసుకొని ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలాంటివి టూ ప్యాకెట్స్ పైన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా బాగా పైనుంచి కింది వరకు బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. తర్వాత అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద అలా ఆయిల్ వేడెక్కే లోపల మనము ఈ గోధుమ పిండి లేదా మైదానే ఎక్కువ యూజ్ చేస్తారు కజ్జికాయలకి. మేమైతే మైదానే యూజ్ చేస్తాం. కొంతమంది మైదా లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వాటర్ పోసుకుంటూ బాగా మనం ఎలాగైతే పూరీలకి చపాతీలకి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండిని నేను బాగా నీట్గా మెత్తగా కలుపుకుంటున్నాను. ఇది మనం ఇంకా ఈ పప్పల పొడి కలుపుతాం కదా, కలిపిన వెంటనే లేదా ముందైనా ఈ పిండిని తడిపి పెట్టుకుంటే కొద్దిసేపు బాగా నానుతుంది. నానడం వల్ల మనకి రుద్దడానికి అనేది బాగా వస్తుందన్నమాట, చపాతీలాగా రుద్దడానికి. సో నానితే బాగా మెతువుగా వస్తుందని కూడా అంటారు. అందుకనేసి ముందుగా అయినా తడిపి పెట్టుకోవచ్చు, లేదా మనము పప్పల పొడి కలిపిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇది కలిపేసి డైరెక్ట్గా అయినా రుద్దుకోవచ్చు.
నేనైతే పిండిని ఇలా తడుపుకున్నాను. తర్వాత ఇది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, దీని మీద వేసేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఉండాలి. అలా మెత్తగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మనం చపాతీలకు చెప్పాను కదా, పూరీలకి చపాతీలకి ఎలా చేస్తామో అలాగా, అలా చిన్న చిన్న ఉండలు, మరీ పెద్దవి చేసుకోకూడదు. ఎందుకంటే పిండి వేస్ట్ అవుతుంది. వచ్చే కొద్దీ ఆ పిండి రుద్దాలంటే చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అలాగ రుద్దుకుంటూ ఉండాలి. రుద్దుకున్న ఆ పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పల పొడి, అందులో స్టఫింగ్ చేయాలన్నమాట. ఎలా స్టఫింగ్ చేయాలో అది కూడా చూపిస్తాను, క్లియర్గా చూసేయండి. ముందుగా రేకులు రుద్ది పెట్టుకుంటున్నాను. ఒక పక్క రేకులు రుద్దుతూ ఉంటే, ఇద్దరుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఈ పప్పల పొడి ఉంది కదా, ఈ పప్పల పొడి రెడీ అయిపోయింది కదా. మనము ఫస్ట్ అయితే కజ్జికాయలు ఒత్తే ఇది చెక్క ఉంటుంది, లేదా ప్లాస్టిక్దైనా దొరుకుతుంది అచ్చు. అందులో నా దగ్గర స్టీల్ది ఉంది. అందులో ఇలా అది పరిచేసి లోపల ఈ పప్పల పొడిని బాగా స్టఫింగ్ చేసుకోవాలి సరిపడినంత. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టామనుకోండి అది పగిలిపోతుంది అనమాట. ఆయిల్లో అంతా పడి మళ్ళీ ఆయిల్ కూడా పాడవుతుంది. సో మనం అలా పెట్టేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దూది పెట్టుకొని అక్కడ అచ్చు మీద అలా ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా మొత్తం ఆయిల్తో తేమ చేసేసి దాన్ని ఇంకా క్లోజ్ చేసి బాగా గట్టిగా ప్రెస్ చేసి ఆ ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆ పిండి కూడా వేస్ట్ కాకుండా మెత్తగా అనుకొని మళ్ళీ ఉంటలు చేసుకొని మళ్ళీ రుద్దుకోవచ్చు అనమాట. ఇలా కజ్జికాయలు మనం ఒత్తుకోవాలి. ఒకరు రుద్దుతూ ఉంటే ఒకరు ఒత్తుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. దండిగా అంటే క్వాంటిటీ ఎక్కువ చేసేటప్పుడు అలా చేసుకోవాలన్నమాట. ఏవో కొన్ని అయితే కనుక ఒక 10-20 అలా అయితే కనుక మనం 10-20 రేకులు ఒకేసారి రుద్ది పెట్టుకొని ఇంకొక పక్క మనం ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంకో సైడ్ వేడి చేసుకోవచ్చు, అదే డీప్ ఫ్రై చేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను ఇలా అన్నీ స్టఫింగ్ చేసి పెడుతున్నాను అన్నమాట పక్కన. చాలా కజ్జికాయలు ఒకేసారిగా స్టఫింగ్ చేసి పెట్టుకొని ఇలా నూనె రెడీగా కాగపెట్టుకొని ఆ నూనెలో నేను ఈ కజ్జికాయలన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట.
ఇవి మనం నిదానంగా కాల్చుకోవాలి. ఫాస్ట్‌గా కాలితే లోపల సరిగా కాలదు. పచ్చి పచ్చిగా ఉంటది. సో, అందుకనేసి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఇలా కాల్చుకుంటున్నాను. ఇది అయితే ఈజీ అండ్ చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. మనం ఒక్కరే ఉన్నా కూడా అంటే క్వాంటిటీ తక్కువ ఉంటే ఫాస్ట్‌గా చేసుకోవచ్చనమాట. ఇలా నేనైతే కజ్జికాయలు ప్రిపేర్ చేశాను. కజ్జికాయల రెసిపీ ఈరోజు మీరు చూసేయండి. ముందుగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.